ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు 1000 మంది విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు విద్యార్థులకు సులభమైన ఆసనాలు, శ్వాస పద్ధతులను వివరించి యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ దాసిరాజు విచ్చేసి మాట్లాడుతూ యోగాసనాలతో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు అని అన్నారు. రోజువారీ మన జీవితంలో కనీసం అరగంటైనా యోగా సాధనకు సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. సంవో మనాంసి సతే సంజానానా ఉపాసతే. లో ఉన్నట్లు ఎప్పటికీ అలాగే ఉందాం, దైవాన్ని ఉపాసన చేద్దాం అని దీని యొక్క అర్థం. అంటారు శ్వాస వదులుతూ ముందుకి, మధ్యలో శ్వాస తీసుకుంటూ సమంగా స్ట్రైట్గా ఉండండి. మధ్యకి శ్వాస సమానంగా కుడివైపుకి తిప్పండి. అందరూ కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యకి, శ్వాస తీసుకుంటూ మధ్యకి, శ్వాస వదులుతూ ఎడం వైపు, శ్వాస తీసుకుంటూ మధ్యకి. రిలాక్స్. వైపు నుంచి వదులుతూ ముందుకు మళ్ళీ గడ్డాన్ని వచ్చేస్తున్నాను కాబట్టి ఇంకొకరు కుడివైపు మధ్య పోజ్లో కౌంటర్ పోజ్ మళ్ళీ వెనక్కి చేయాలి. ఇప్పుడు ఇందాక ముఖం దగ్గర కలిపి చేతులు ఇప్పుడు చెస్ట్ దగ్గర కలిపి ముఖం దగ్గర విడిపోయాలి. చాపండి. ఇప్పుడు శ్వాస వదులుతూ కుడివైపు తిరగండి. నడువుని నిలబెట్టే ప్రక్రియ కటి చక్ర వికాసం. మీ ఎడం చేతిని కుడి భుజం మీద వేసుకోండి. ఎడం మోచే పైకి పెట్టండి. వెనక్కి ఎంత తిరగలిగితే అంత. ఉత్కార ముద్రలో కలుపుతూ భద్రాసన్ ఆసనం. దీనికి అందుకని భద్రాసన్ అని పేరు వచ్చింది. మన శరీరం ఓకే. రిలాక్స్. నెమ్మదిగా ఎదుర్కోవచ్చు. కాళ్ళు రెండు ఎదురు పెట్టి గంట వచ్చేయాలి. వెన్నెముక స్ట్రైట్ ఉండాలి. మీ మోకాలు రెండు నేలను టచ్ అవ్వాలి. ఇది అమ్మాయిలకి చేతులు రెండు చేతులు రెండు కాళ్ళల్లోకి వెళ్తే ఒక్కొక్కటి చేయండి. చేయలేని వాళ్ళు ఆగిపోండి, ఏం పర్లేదు. ఒక చెయ్యి ఒక రిలాక్స్. సేమ్ ఇందాక అర్ధ చక్రాసనకి ఎలా వెళ్ళామో అలాగే నడుము మీద చేతి, మనం మడల మీదే మన సీట్ అంతా టచ్ అవుతూ ఉండాలి. ఎదురు భుజం మీద వేయండి. ఇది వెన్నుపూస నొప్పులకి, నడుము నొప్పికి. ఓకే. రిలాక్స్ అండి. రిలాక్స్. ఆసనంలో ఉండే 2 పోజులు చేద్దాం. నెక్స్ట్ చేతులు రెండు బాడీ పక్కన బాలించండి. కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. కానీ ఈ ప్రాణాయామం ఖచ్చితంగా మన రోజులో చేయాల్సిన ప్రాణాయామం. చేయండి. 1 2 3 4 5 6 7 8. ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది. మరి యోగా మన భారతదేశం యొక్క సంపద. ఇది మన భారతదేశం ప్రపంచ దేశాలకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. మరి ఈ యొక్క యోగాని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మన వైపు చూస్తున్నాయి. నిర్వహించుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన స్వర్ణాంధ్ర కాలేజెస్లో మరింత ఘనంగా చాలా గొప్పగా సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి దానికి నేతృత్వం వహించినటువంటి మన కరెస్పాండెంట్ కేవి కొండవీటి సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన శ్రీహరి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారు,
ఇంకా కాలేజీ పెద్దలు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా నా అభినందనలు. మరి యాక్చువల్గా మనకి ఈ యొక్క నరసాపురం ప్రాంతంలో మనం ఇది 4వది లెక్క. మనకి మొట్టమొదటి వలందరేవులో చేసుకున్నాం, తర్వాత పెనుగొండలో చేసుకున్నాం, తర్వాత పేరుపాలెంలో. మరి పేరుపాలెంలో అయితే నేను పనిగట్టుకుని స్వర్ణాంధ్ర మరి కాలేజీ నుంచి 1000 మెంబర్స్ రావాలని చెప్తే మరి చాలా గొప్పగా స్పందించింది మరి స్వర్ణాంధ్ర యాజమాన్యం. మరి మీ అందరికి కూడా ఆ రోజు 1000 మెంబర్స్ అంటే ఎంతో ఖర్చు అయినా వెనుదీయకుండా మీ అందరు కూడా ఆ రోజు మన యోగాంధ్ర టీషర్ట్స్ని మీకు ఇచ్చి మరి మీ కాలేజీ యాజమాన్యం మరి పేరుపాలెం ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ అవడంలో మరి మీ పాత్ర చాలా ఉంది. ఆ రోజు కాలేజీలో చదివినోళ్ళమే. కానీ ఈ నవీన యుగంలో ఇంజనీరింగ్ విద్య అనేది ఇంకా మనకి ఇంకా ఒక ప్రాథమిక విద్యలాగా అయింది కనుక మరి దానికి ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి మన తీర ప్రాంతంలో ఇంకా ఈ స్వర్ణాంధ్ర కాలేజీ చేస్తున్నటువంటి విద్యకు చేస్తున్నటువంటి సేవలు అమోఘం. మరి అందులో పిలుపు మేరకే మరి మన యోగాంధ్రని ఈరోజు ఎంత ఘనంగా జరిపించుకుంటున్నారు. మరి యోగా గురించి మరి మన టీచర్స్ చెప్పడం జరిగింది. వీళ్ళు మనకి యోగా ఈ కర్టెన్ రైజర్ మొదలైన కాడి నుంచి మన జిల్లా అంతా కూడా ఇప్పుడు ఎక్కడైతే మన ముందు ఉన్నారో ఇన్స్ట్రక్టర్స్ యోగా గురువులు వాళ్ళే మనకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళే ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా తరఫున పెద్ద ఎత్తున నిర్వహించారు. యోగా గురించి మనకు తెలుసు, ఇది మనకి శరీరాన్ని మనసుని రెండింటిని కూడా నియంత్రిస్తుంది. మనకు ఉన్నటువంటి ఎటువంటి దీర్ఘకాల వ్యాధులు కానీ లేకపోతే మానసిక రుగ్మతలు కానీ అన్నింటిని కూడా ఇది నయం చేస్తుంది. అదేవిధంగా విద్యార్థులకి మీ యొక్క జ్ఞాపక శక్తిని అంటే ఏకాగ్రత పెరిగితే ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ ఏకాగ్రతను పెంచడానికి మీరు బాగా కేవలం మార్క్సే కాదు జీవితంలో కూడా మీ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్కి ఇది ఖచ్చితంగా చాలా దోహదం చేస్తుంది. మీరు యోగా చేసిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు లైఫ్లో. యోగా చేయని వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ యోగా చేసిన వాళ్ళు ఫెయిల్యూర్ అనేది లేదు. ఎనీ టాపర్ని తీసుకోండి, మీరు ఈ యొక్క అకాడమిక్గా తీసుకున్నా లేకపోతే గ్లామర్ వరల్డ్ యాక్ట్రెస్లు కానీ యాక్టర్లు కానీ వాళ్ళు తీసుకున్నా ఆర్ అదర్వైజ్ మంచి అథ్లెట్స్ని తీసుకున్నా ఒక బాగా పీక్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిమిషం మీరు చూడండి అథ్లెట్స్ కూడా స్టార్ట్అప్ టైంలో మీకు ఆన్ యువర్ మార్క్ అని అంటే కళ్ళు మూసుకుని అలా చూస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ధ్యానం.